హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ అన్నీ కూడా. నిఫ్టీ 100 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ 200-300 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. వాళ్ళ సెన్సెక్స్లో ఎక్స్పైరీ, సెన్సెక్స్లో కూడా 500 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాను, బట్ ఇది గ్యాప్ అప్ కొంచెం ఎక్కువనే ఓపెన్ అయింది. ఇక్కడ 57,500 సపోర్ట్ తీసుకుంటుంది. కాస్త వెయిట్ చేద్దాం ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇది గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తూ అప్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఇక్కడ సెల్లర్స్, ఇక్కడ కాస్త సెల్లర్స్ ఉంటారు, ఇక్కడ కొంచెం సెల్లర్స్ ఉన్నారు. వీళ్ళ స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అంటే ఇది ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీ. సో ఇప్పుడే ఎంట్రీ ఇస్తే మన స్టాప్ లాస్ ఇట్టే ఛాన్స్ ఉంటుంది. కాస్త వెయిట్ చేసి ఎంటర్ అవ్వాలి. బ్యాంక్ నిఫ్టీ ఎస్టర్డే క్లోజింగ్ 57,160, ప్రస్తుతం 57,570, ఆల్మోస్ట్ ఒక 400 పాయింట్స్ అప్లో ఉంది. సో ఇప్పుడు కాల్ ఆప్షన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇది కొంచెము రిట్రేస్మెంట్ అన్న తీసుకోవాలి. తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు మనం. కొంచెం డిఫికల్టీ మార్కెట్ ఇవాళ, వెయిట్ చేద్దాం. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. 57,600 ఒక లాట్ బై చేస్తున్నాను. కాల్ ప్లేస్ అయింది 245కి. స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను 50 పాయింట్స్. 245 minus 50, 195. సో స్టాప్ లాస్ ప్లేస్ అయింది 195కి. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్లో ఉంది మన పొజిషన్. ఇక్కడ యాక్చువల్లీ నేను కాల్ ఆప్షన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ పుట్ ఆప్షన్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ 57,500 దగ్గర ఓపెన్ అయ్యి ఒక గ్రీన్ కార్డిల్ ఫామ్ చేసి ఇక్కడే ఎం ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది, డబుల్ టాప్. సో ఇక్కడ ఆబ్వియస్లీ 57,500 సపోర్ట్ తీసుకొని ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు. మ్యాక్సిమం బయ్యర్స్ ఇక్కడ అంటే కాల్ ఆప్షన్ తీసుకున్న వాళ్ళు ఎంటర్ అయి ఉంటారు. సో వీళ్ళ స్టాప్ లాస్ వచ్చేసి 57,500 కన్నా కింద ఉంటుంది, మేబీ ఈ రేంజ్లో ఉంటుంది. సో ఈ స్టాప్ లాస్ ఇక్కడ ఎంటర్ అయిన బయర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి మార్కెట్ ఖచ్చితంగా ఇక్కడ వరకు వచ్చి ఈ స్టాప్ లాస్ తినేసి మళ్ళీ మేబీ అప్ సైడ్ వెళ్తుండొచ్చు. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ మాత్రం ఇప్పుడు మార్కెట్ వెళ్ళదు, ఎందుకంటే అక్కడ లిక్విడిటీ లేదు కాబట్టి. సో ఈ లాజిక్ మీద ఇప్పుడు నేను కాల్ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. ప్రస్తుతం బ్రేక్ ఈవెన్లో ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతం మన పొజిషన్ 200 రూపీస్ లాస్లో ఉంది. నిఫ్టీ స్లోగా స్టార్ట్ అవుతుంది, ఇక డౌన్ సైడ్ మొమెంటం. సెన్సెక్స్ కూడా. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం టైం తీసుకుంటుంది, బట్ నో వరీస్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇక్కడ బయర్స్ లిక్విడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది 57,500 బ్రేక్ డౌన్ ఇస్తుంది ఇక్కడ వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూమెంట్ వెళ్ళే అవకాశం ఉంది. సో వెయిట్ చేద్దాం కాసేపు. లాస్ పెరిగిపోయింది, 500 వరకు వచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ 2 గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేసింది అప్ సైడ్ పెద్దవి చేసి 5 minutes హైని బ్రేక్ చేసింది. చూద్దాం.
నిఫ్టీ సెన్సెక్స్ అయితే ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ హైని బ్రేక్ చేయలేదు ఇంకా. సో నిఫ్టీ సెన్సెక్స్ బ్రేక్ చేయనంతవరకు అయితే నో రిస్క్. ప్రస్తుతం లాస్ అయితే 500లో ఉంది, చూద్దాం. సో నిఫ్టీ సెన్సెక్స్ కూడా అప్సైడ్ మూమెంట్ ఇవ్వడం స్టార్ట్ అయింది. సో మన స్టాప్ లాస్ ఇట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఇప్పుడు. చాలాసేపు తర్వాత బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ తర్వాత ఇది డౌన్ సైడ్ మొమెంటం స్టార్ట్ అయింది. ప్రస్తుతం మన లాస్ తగ్గింది, 1300 నుంచి 500కి వచ్చింది. సో స్టాప్ లాస్ అయితే హిట్ అవ్వలేదు ఇంతవరకు. వెయిట్ చేద్దాం, మేబీ ఇది 57,500 సపోర్ట్ అవుతుందో దీన్ని టచ్ చేయవచ్చు. టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుండొచ్చు. సో మేబీ ఇంకా సేపట్లో ఇది ఇంకొంచెం ఇక్కడ వరకు రావచ్చు. సో అట్లీస్ట్ ఒక స్మాల్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవుదాం. లాస్ మళ్ళీ పెరిగింది, 1000కి వచ్చింది. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ 57,500 టచ్ చేయదలుచుకోలేదు అనుకుంటా. మ్యాక్స్ ఇది 57,540 వరకు వచ్చి రివర్స్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం, చాలాసేపు అయిపోయింది. 1000కి ఎగ్జిట్ అయిపోతున్నాను, లాస్కి క్లోజ్ చేసేస్తాను పొజిషన్. 900 లాస్, చాలాసేపు అయిపోయింది. సో ఆల్మోస్ట్ 1420 వరకు వెళ్ళింది లాస్, బట్ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. స్లోగా మళ్ళీ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తూ 500 వరకు ఇచ్చింది లాస్. ఇది 57,500 టచ్ చేస్తుందేమో. అట్లీస్ట్ ఒక 500-600 రూపీస్ వరకు ప్రాఫిట్ బుక్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నిన్న ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే 2 days లాస్ బుక్ చేశాను, బట్ ఛాన్స్ లేదు ఇవాళ. నా అనాలిసిస్ రాంగ్ అయింది. సో 1240 చాలా టైం అయిపోయింది, ఇక ఛాన్స్ లేదు మనకి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసే ఛాన్స్. ఎందుకంటే ఇది కిందికి వచ్చే మూడ్లో లేదు బ్యాంక్ నిఫ్టీ. నిఫ్టీ ఆల్మోస్ట్ సైడ్ వేస్ అయిపోయింది. సెన్సెక్స్లో ఇవాళ ఎక్స్పైరీ కాబట్టి సెన్సెక్స్లో పెద్ద మూమెంట్స్ ఏం లేదు, జస్ట్ సైడ్ వేస్ అయిపోయింది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. సీ యు టుమారో. బాయ్.